హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్ జోన్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణ. ఫార్వర్డ్ క్లాస్ ఇవ్వబోతున్నాను. ఫార్వర్డ్ క్లాసు అంటే ఈ ఫార్వర్డ్ క్లాస్లో మెయిన్లీ చెప్పాల్సినవి ఏంటంటే షార్ప్ టర్న్స్, ఇమ్మీడియట్ టర్న్స్. అంటే ఒక టర్న్ తీసాక మళ్ళీ లెవెల్ చేయకముందే ఇంకో టర్న్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే హైవే ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సిగ్నల్ క్రాసింగ్, తర్వాత హైవేలో యూటర్న్ చేయడం కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. టర్నింగ్స్ అంటే తెలుసు, ఇమ్మీడియట్ టర్నింగ్స్ అంటే ఒక టర్న్ తర్వాత ఇంకో టర్న్ అలా కంటిన్యూ ఒక 5-6 టర్న్స్ వస్తే ఏ విధంగా మనం స్టీరింగ్ మూమెంట్ చేయాలి ఫస్ట్ది. సెకండ్ ఏంటంటే హైవే ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఏ విధంగా వ్యూ చూసుకోవాలి. థర్డ్ ఏంటంటే సిగ్నల్ క్రాసింగ్. ఫోర్త్ వన్ ఏంటంటే యూటర్న్. ఈ 4 పాయింట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫ్రంట్ వ్యూతో పాటు లెగ్ మూమెంట్ కూడా కనిపిస్తుంది. సో లెగ్ మూమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. మీకు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, అంటే లెగ్స్ ఏ విధంగా మనము ఆపరేట్ చేసుకోవాలి అని. సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. ఓకే, ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసుకోండి. ఫస్ట్ గేర్ వేశారు. హ్యాండ్ బ్రేక్ రిలీజ్లోనే ఉందా? రిలీజ్ చేసి ఓకే, రిలీజ్ చేశారు ఇప్పుడు. ఓకేనా? ఓకే, రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ వదిలేయండి. యాక్సిడెంట్ ఉంచాలి, అలా ఉంచాలి. క్లచ్ నెమ్మదిగా రిలీజ్. ఓకే ఓకే, కంప్లీట్ రిలీజ్ క్లచ్. ఫుల్ క్లచ్. సెకండ్ గేర్ రండి. నార్మల్గా పోనేయండి, మరి ఎక్కువ స్పీడ్గా వద్దు. కొంచెం రైట్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, డైరెక్ట్ బ్రేక్ ఏంటి, కొంచెం లైట్గా డైరెక్ట్ బ్రేక్ చిన్నగా అలా డైరెక్ట్ బ్రేక్ వేసుకోవచ్చు. కొంచెం స్లోగా వస్తుంది. ఓకే, స్పీడ్ కంట్రోల్ కోసం అంతే. కొంచెం స్లో కోసం అలా డైరెక్ట్ బ్రేక్ వేసుకొని మళ్ళీ వదిలేయచ్చు. యాక్సిలేట్ తగ్గించండి, ఏం పర్లేదు. అప్పు కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్ కోసం యాక్సిలేట్ తగ్గిస్తే చాలు. ఈజీగా ఈ విధంగా స్లో అయిపోతుంది. మళ్ళీ యాక్సిలేట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. డౌన్ అయితే లైట్ బ్రేక్ అప్లై చేసుకుంటారు కంట్రోలింగ్ కోసం. ఓకే, వెనక వెహికల్ వస్తుందా, బస్సు. ఓకే, ఈ విధంగా మీరు ఒకవేళ రైట్ మిర్రర్ చూడలేదంటే సడన్గా ఫీల్ అవుతారు, అయ్యి ఏంటి ఇలాగ వచ్చింది పక్కన నుంచి అని. సో మీరు రైట్ మిర్రర్ అప్పుడప్పుడు చూస్తుండాలి. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్, యాక్సిలేటర్ తగ్గించండి. ఓకే, ఫుల్ క్లచ్ పట్టుకొని లిటిల్ బ్రేక్, చిన్న బ్రేక్ అయింది. అలా కొంచెం రైట్, కొంచెం స్ట్రైట్. బ్రేక్ వేయాలి, ఇంకొంచెం బ్రేక్. ఇప్పుడు క్లచ్ బ్రేక్, లెఫ్ట్ టర్న్ బాగా స్లో చేసుకోండి. సెకండ్ గేర్లో ఉన్నారు. టర్న్ లేదు, మోటార్లో ఉన్నారు. క్లచ్ రిలీజ్. ఓకే, అక్కడ రైట్ టర్న్. ఇప్పుడు ఇమ్మీడియట్ టర్న్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇమ్మీడియట్గా వస్తూ ఉంటాయి టర్న్స్. ఒక టర్న్ అయిన వెంటనే ఇంకో టర్న్ వస్తుంటుంది. ఈ రైట్ టర్న్ తీసుకోండి. యాక్సిలేట్ తగ్గించాలి. మీరు యాక్సిలేట్ యూజ్ చేయకండి, ఎందుకంటే దగ్గర టర్న్స్ ఉంటాయి కాబట్టి ఎంత స్లోగా ఉంటే అంత క్లియర్గా మీరు చేయగలరు. బ్రేక్ అలా చూసారా, ఒక టర్న్ ఇంక అవ్వకముందు ఇంకో టర్న్ కనిపిస్తుంది. బాగా స్లో చేసుకుంటూ క్లియర్గా. ఎస్, అంతే. మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాలి. లైట్గా బండిని స్పీడ్ చేయకండి. ఓకే,
చేసినా పర్లేదు. సర్వీస్ రోడ్ లెఫ్ట్ టర్న్ తీసుకోండి. ఓకే. నేను చెప్తాను హైవే ఎక్కేటప్పుడు ఏ విధంగా నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. ఎందుకంటే రోడ్ విడ్త్ పెద్దగా ఉంది, సో నో ప్రాబ్లం. ఎదురుగా వచ్చిన వెహికల్స్ని క్రాస్ చేసుకొని ఇచ్చేయచ్చు, ఈజీగా వే ఇచ్చేయచ్చు. అక్కడ నుంచి అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. కొంచెం రైట్లో ఉండాలి. వాడి యాక్టివిటీస్ మీరు గమనించాలి. అంతే, వాడు ఇటు రావట్లేదు, ఇటు మళ్ళీ పార్క్ చేయాలనుకుంటున్నాడు. మళ్ళీ స్పీడ్ బ్రేకర్. లోకల్ రోడ్స్ నుంచి మెయిన్ రోడ్కి కానీ లోకల్ రోడ్ నుంచి హైవే మీదకి కానీ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అంటే మనం ఎంట్రన్స్లో ఒకసారి ఫుల్ స్టాప్ చేసి రైట్ సైడ్ వస్తున్న వెహికల్స్ని చూసి గ్యాప్ చూసుకుంటే ఎంటర్ అవ్వాలి. సో మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. దగ్గరలో డివైడర్ గ్యాప్ ఉంది, మనం హైవే మీదకి వెళ్తున్నాము. ఓకే. ఇప్పుడు రైట్ సైడ్ మిర్రర్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఈ రోడ్లో ఉన్న వెహికల్స్ అన్నీ కనిపిస్తాయి. అవును. కానీ హైవే మీద ఉన్న వెహికల్స్ మీకు కనిపించవు. క్లచ్ పట్టుకొని లైట్ బ్రేక్. ఓకే. సో ఓకే, ఇక్కడ ఒకసారి ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఫస్ట్ గేర్ వేసుకోండి, బ్రేక్ వదలండి. ఇప్పుడు షోల్డర్ పై నుంచి రైట్ సైడ్ ఉన్న వెహికల్స్ని చూడొచ్చు. ఓకే, నెమ్మదిగా క్లచ్ రిలీజ్, చిన్న మూమెంట్, అలా లెఫ్ట్ రండి, టర్న్ టర్న్, క్లచ్ వదలాలి, టర్న్, అలా లెఫ్ట్. చూసారా, ఇలా వచ్చేస్తుంటారు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా. స్టీరింగ్ స్ట్రైట్. ఓకే, ఫుల్ క్లచ్, సెకండ్ గేర్ అండి. అక్కడ ఎంటర్ అయిన వెంటనే ఈ లేన్లోకి అయితే వెళ్ళిపోకూడదు. ఓకే. ఫస్ట్ ఈ లేన్లో ఎంటర్ అవుతారు, మీరు అలా స్పీడప్ చేస్తూ కావాలంటే ఆ లేన్లోకి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి అయితే మనం స్లోగా వెళ్తున్నాం కాబట్టి ఈ లేనే కరెక్ట్. యాక్సిలేటర్ ఇవ్వండి. ఓకే, ఫుల్ క్లచ్, థర్డ్ గేర్ వేసుకోండి, క్లచ్ రిలీజ్. మన ముందు సిగ్నల్ ఉంది, సిగ్నల్ ఆల్రెడీ గ్రీన్ ఉంది. మనం వెళ్ళినప్పటికి మేబీ రెడ్ రావచ్చు. ఒకవేళ ఎల్లో ఉన్నా సరే మనం అక్కడ ఆపాల్సిందే. ఓకే. ఎంటర్ అవ్వకూడదు. మీరు ఈ లేన్స్ మధ్యలో వెహికల్ని ఉంచాలంటే మీరు రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఇది దగ్గర అవుతుందా ఇది దగ్గర అవుతుందా మీకు కాలిక్యులేషన్ కరెక్ట్గా రాలేదంటే మీరు రెండు మిర్రర్స్ని చూసుకోవచ్చు. రెండు మిర్రర్స్లో వెహికల్ బాడీ కనిపిస్తుంది, లేన్స్ కూడా కనిపిస్తాయి. వెహికల్ బాడీకి లేన్కి ఎంత డిస్టెన్స్ ఉందో కూడా రెడ్ పడింది. కొంచెం లెఫ్ట్, స్టాప్ బ్రేక్. ఓకే, ఫస్ట్ గేర్ వేసుకోండి. వెహికల్ బాడీకి లేన్కి మధ్యలో డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉంది, రైట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఈజీగా కాల్కులేట్ చేసుకొని మీరు మిడిల్ని మెయింటైన్ చేయగలరు. ఈ లేన్స్ మధ్యలో వెహికల్ని ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి దగ్గర అయిపోకూడదు, దీనికి దగ్గర అయిపోకూడదు. ఒకవేళ దీనికి దగ్గర అయినా నో ప్రాబ్లం, కానీ దీనికి దగ్గర అయింది అనుకోండి, రైట్ సైడ్ నుంచి హెవీ వెహికల్ వస్తే మన పక్క నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనకి ఆ ఫీల్ ఎలా వస్తుంది అంటే అయ్యో ఏంటి ఇంత దగ్గర నుంచి వచ్చాడు అనిపిస్తుంది ఈ లేన్కి దగ్గరగా ఉన్నామంటే. ఎందుకంటే ఆ లేన్ ఏంటంటే కరెక్ట్గా పెద్ద వెహికల్కి అయితే క్లియర్గా సరిపోతుంది. కారుకి అనుకోండి పర్లేదు, ప్లేస్ ఉంటుంది. కానీ హెవీ వెహికల్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ లేన్ ఫుల్ సరిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఈ లేన్కి దగ్గరగా ఉంటే మనకి భయం వేస్తుంది, వాడు అంత దగ్గర ఏంటి వచ్చాడో అనిపిస్తుంది. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెహికల్ మూవ్ చేయడానికి రెడీగా ఉంచుకోవడం.
ఒకసారి బ్రేక్ వదలండి, చూద్దాం వెనక్కి వెళ్తుందా లేదా. వెనక్కి వెళ్ళట్లేదు, సో యాక్సిడెంట్ మీద ఉంచుకోండి. ఉంచండి, ఏం పర్లేదు. ఇప్పుడు క్లచ్ కొంచెం లూజ్, చిన్న చెకింగ్ అంతే. అక్కడ అంటే కొంచెం లూజ్, చిన్నది. అక్కడ మీరు ఆల్రెడీ ఎంగేజ్ వరకు రిలీజ్ చేశారు, ఇంకొంచెం లూజ్ చేశారంటే ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రెడ్ ఉంది, అక్కడ ఉంచండి. అది బైడింగ్ పాయింట్, చిన్నగా మూవ్ అవుతుంది కదా, ఆ విధంగా 1 mm లూజ్, ఇంకా 1 mm లూజ్, కంప్లీట్ రిలీజ్. యాక్సిలేటర్ రండి, ఓకే. ఫుల్ క్లచ్, సెకండ్ గేర్ రండి, క్లచ్ రిలీజ్. ఇంకొకటి ఏంటంటే హైవేలో యూటర్న్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది నేను చెప్తాను. యాక్సిలేటర్ తగ్గించండి ఒకసారి, యాక్సిలేటర్ ఇవ్వండి. ఇలా ఇప్పుడు చూసారా, అక్కడ లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ అయ్యాడు, కానీ రైట్ సైడ్ ఏ వెహికల్స్ వస్తున్నాయని తెలియదు వాళ్ళకి, చూడరు, మనమే చూసుకోవాలి. నెక్స్ట్ గేర్, థర్డ్ గేర్, మనం లోకల్ రోడ్లో మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ గేర్స్లోనే ఉంటుంది వెహికల్ మొత్తం, కానీ పెద్ద రోడ్కి వచ్చినప్పటికి ఈజీ పికప్ వచ్చేస్తుంది, ఎందుకంటే అందరూ స్పీడ్గా ఉంటారు, మనం కూడా స్పీడ్గా వెళ్తుంటాం. అలాంటప్పుడు నెక్స్ట్ గేర్కి ఇమీడియట్గా వేయచ్చు, మనం ఆ స్పీడ్కి రీచ్ అయిపోతూ ఉంటాం. యాక్సిలేటర్ తగ్గించండి. యూటర్న్ చేయబోతున్నాం, రైట్ యూటర్న్. ఓకే, రైట్ యూటర్న్. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచే మనం రైట్లో ఉండొచ్చు. సో ఇండికేటర్ ఆన్ చేయండి, రైట్ సైడ్ అలా రైట్ తిప్పండి, ఏం పర్లేదు, అలా రైట్ అంతే. లైట్గా యాక్సిలేటర్, ఇండికేటర్ ఆఫ్ చేసేయండి, అంటే మళ్ళీ టర్నింగ్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ చేయొచ్చు. ఓకే. రైట్ ఇండికేటర్ ఆన్ చేయొచ్చు, దగ్గరలో యూటర్న్ ఉంది. ఓకే, ఇప్పుడు యాక్సిలేటర్ తగ్గించండి. ఓకే, కొంచెం బ్రేక్ అండి, లైట్ బ్రేక్. ఓకే, ఫుల్ క్లచ్ పట్టుకోండి, కొంచెం బ్రేక్, అలా రైట్కి వెళ్తుంది, బ్రేక్ వదలండి, కొంచెం ముందుకి, అలా రైట్, కొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి, ఇంకా ముందుకి, స్టాప్ బ్రేక్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లేన్ లెఫ్ట్ సైడ్ ఒక వైట్ లేన్ ఉంది కదా, ఈ లేన్ మొత్తాన్ని మన వెహికల్ బాడీ లోపలికి వచ్చేయాలి. మన వెహికల్ బాడీ ఆ లేన్లో ఉండకూడదు. చూసారా ఎంత స్పీడ్కి వెళ్తున్నాయో, వాళ్ళందరూ కంట్రోల్ చేయలేరు మనం వాళ్ళకి ఆపేసామంటే. వెహికల్ కొంచెం బయట ఉన్నప్పుడు వాళ్ళకి కూడా కనిపించదు. బయట ఉంటే అంత సడన్గా వాళ్ళు లేన్ చేంజ్ చేయలేరు కదా, లెఫ్ట్కి వెళ్ళలేరు కదా. సో మనము యూటర్న్ చేసేటప్పుడు క్లియర్గా డివైడర్ మధ్యలోకి వచ్చి ఆపాలి, అంటే మన వెహికల్ బాడీ అంతా వైట్ లైన్ నుంచి క్రాస్ అయిపోయి లోపలికి వచ్చేయాలి. ఓకే, ఇక్కడ ఒక వైట్ లైన్ ఉంటుంది, అంటే ఇది రోడ్ పైన వేయడానికి కట్ చేశారు కాబట్టి ఆ వైట్ లైన్ కనిపించట్లేదు. కాకపోతే అక్కడ ఒక వైట్ లైన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి ముందుకు ఆపకూడదు. ఓకే, ఈ రెండు లైన్స్ మధ్యలో మనం ఉండాలి. ఇప్పుడు మనం ఏ గేర్లో ఆపాము? ఇక్కడ థర్డ్ గేర్లో. ఫస్ట్ గేర్ వేసుకోండి. ఇప్పుడు ఇంకో డౌట్ అండి, అన్ని దగ్గరలో కూడా వెహికల్ పట్టేంత డివైడర్ గ్యాప్ ఉంటుందా? ఉంటుంది, ప్రతి దగ్గర ఇంత గ్యాప్ ఉంటుంది హైవే అంటే. ఓకే, సిటీ రోడ్స్లో అయితే ఇంత గ్యాప్ ఉండదు. అక్కడ ఏంటంటే మనం సిటీ రోడ్స్లో ఇంత గ్యాప్ ఉండదు, కానీ ఇలాగా మనము ఇలా డివైడర్ గ్యాప్స్ మధ్యలో ఉండవు. మ్యాక్సిమం గమనించండి, ఎక్కడైనా సిగ్నల్ దగ్గరే ఉంటుంది. సిగ్నల్ దగ్గర మనం యూటర్న్ ఎప్పుడు చేస్తాం? గ్రీన్ ఉండేటప్పుడు. సో ప్రాబ్లం వెహికల్స్ స్పీడ్ ఉండవు, వెహికల్స్ స్పీడ్ ఉండవు. తర్వాత సిటీ లిమిట్స్లో ఉండే స్పీడ్ వేరు, హైవే మీద స్పీడ్ వేరు. అర్థమైంది కదా? ఒకవేళ మీరు సిటీలో ఇంత పెద్ద డివైడర్ గ్యాప్ లేకపోయినా సరే ప్రమాదం ఉండదు. ఒకవేళ మీరు ఆ లేన్లో ఆగి మీరు యూటర్న్ చేయొచ్చు.
తర్వాత ఎక్కడ యూటర్న్ చేసేటప్పుడైనా ముందు రెడ్ సిగ్నల్ ఉందంటే అక్కడ యూటర్న్ ఇంకా తీయకూడదు, ముందు గ్రీన్ ఉందంటేనే యూటర్న్ చేయాలి. ఓకే. ఇప్పుడు థర్డ్లో ఉన్నారు, ఫస్ట్ గేర్ వేసుకోండి. ఓకే, బ్రేక్ వదలండి, క్లచ్ నెమ్మదిగా రిలీజ్. మన ముందు చాలా ఫ్రీగా ఉంది కాబట్టి రైట్. ఓకే ఓకే, క్లచ్ రిలీజ్, అలా స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇది పాత రోడ్ కాబట్టి లేన్స్ కనిపించట్లేదు, అంటే రోడ్ వేయడం కోసమని మొత్తం తవ్వేశారు, సో లేన్స్ కనిపించవు. సెకండ్ గేర్, క్లచ్ రిలీజ్. ఓకే, నెక్స్ట్ గేర్, థర్డ్ గేర్. ఉండడం వల్ల చాలా బెనిఫిట్. చూసారా వెహికల్స్ ఇప్పుడు ఏంటంటే టోటల్ రోడ్ అంతా ఆక్యుపై చేస్తే వెళ్తున్నాయి, అదే లేన్స్ ఉన్నాయనుకోండి లేన్ ఫాలో అవుతారు. ఇప్పుడు కొంచెం రైట్ అడ్జస్ట్ చేయాలి, సో రైట్ మిర్రర్ కంపల్సరీ చూడాలి, బ్యాక్ వెహికల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. కొంచెం రైట్ తీసుకోండి, అలా రైట్లో ఉండిపోండి, అలా రైట్లో, ఎందుకంటే అక్కడ రైట్ తీసుకోవాలి కదా నెక్స్ట్ సిగ్నల్ దగ్గర. సో మీరు రైట్ లైన్లో ఉంటే ఈజీగా. ఈ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి, ఆ వెహికల్ యొక్క బ్యాక్ వీల్స్ కనిపించాలి మనకి. ఫస్ట్ గేర్. తర్వాత మనం ఏంటి సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వేరే ఆలోచనలు ఉండకూడదు. గ్రీన్ ఎప్పుడు వస్తుంది, నేను మూవ్ చేస్తాను, గ్రీన్ వచ్చిన వెంటనే నేను మూవ్ చేస్తాను. నేను ఏ గేర్లో ఉన్నాను, వెహికల్లో అంటే బ్యాక్ వెళ్ళే పొజిషన్లో ఉందా లేదంటే క్లియర్గా ఉందా, ఒకసారి బ్రేక్ వదిలి చెక్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ వెళ్ళలేదంటే రోడ్డు నార్మల్ రోడ్డు, నో ప్రాబ్లం. ఇవన్నీ చెక్ చేసుకుంటూ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎప్పుడంటే మన ముందు చాలా వెహికల్స్ ఉన్నాయి, ఒక 6 వెహికల్స్ ఉన్నాయనుకోండి. సో మనం ఒకవేళ రెడీగా ఉండకపోయినా సరే గ్రీన్ వచ్చిన తర్వాత ఇవన్నీ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మనం రెడీ అయిపోవచ్చు. కానీ ఒకవేళ మనం ఫస్ట్ ఉంటే, ఇందాక వచ్చినప్పుడు మనమే ఫస్ట్ ఉన్నాం, అప్పుడైతే ఇంకా కన్ఫర్మ్గా క్లియర్గా ఉండాలి, మన మైండ్ అంతా ఫోకస్గా ఉండాలి. క్లిచ్ కొంచెం లూజ్, అక్కడ హోల్ కొంచెం రిలీజ్, కిందికన్నా అలా అలా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు క్లచ్తోనే మూవ్ చేస్తున్నారు, మళ్ళీ ఆ మూమెంట్ ఆగాలంటే కొంచెం కిందికి అంటారు, సింపుల్. యాక్సిలేటర్, ఇన్స్టెంట్ పికప్. నెక్స్ట్ గేర్, రైట్ ఇండికేటర్ ఆన్, క్లచ్ రిలీజ్. ఓకే, ఇక్కడ సర్వీస్ రోడ్లోకి తీసుకోవాలి. ఓకే, వెంటనే లెఫ్ట్, మళ్ళీ ఇమీడియట్ లెఫ్ట్. డివైడ్ పక్క నుంచి ఇలా. ఓకే, స్టీరింగ్ స్ట్రైట్, కొంచెం రైట్, కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్. ఓకే, లెఫ్ట్కి వస్తారు, లిటిల్ బిట్ లెఫ్ట్. ఎందుకంటే ఫర్ ఎమర్జెన్సీ ఇంకొంచెం లెఫ్ట్కి రావడానికి మనం ప్లేస్ ఉంచుకోవాలి మనం. ఓకే, మరి అటు నుంచి వస్తున్నారు కదా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి పూర్తిగా వెళ్ళిపోకూడదు, కొంత సేఫ్ సైడ్కి మనం కొంచెం గ్యాప్ ఉంచామంటే వాడు ఇంకా ముందుకు వచ్చేస్తే ఇంకొంచెం మనం లెఫ్ట్కి అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డివైడర్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు లెఫ్ట్ సైడ్ మిర్రర్ని చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మిర్రర్లో మనకి ఏం కనిపిస్తుంది, డివైడర్ కనిపిస్తుంది, మన వెహికల్ బాడీ కూడా కనిపిస్తుంది. సో మధ్యలో గ్యాప్ కూడా కనిపిస్తుంది మీకు, ప్యారలల్గా మూవ్ అవుతుంది. ఆ విధంగా మీరు ఇంకా లోపలికి వెళ్ళొచ్చా లేదంటే ఎంత డిస్టెన్స్ ఉంది డివైడర్కి మనకి అనేది మీరు దాంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. క్లచ్ బ్రేక్ వేసారు కానీ అవసరం లేదు.
రారు కదా ఎవరన్నా, అలా అవును. వస్తారు. సో మనం సేఫ్. కొంచెం లెఫ్ట్ అండి. సేమ్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయాలి. ఓకే. కొంచెం రైట్. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసుకోండి. క్లచ్ రిలీజ్. దీని పక్క నుంచి లెఫ్ట్లోకి వెళ్ళాలి. రండి, ఇంకా లెఫ్ట్లోకి రండి, ఇంకా లెఫ్ట్లోకి రండి. ఓకే, ఇంకా లెఫ్ట్లోకి రండి. ఇప్పుడు రైట్ ఇమ్మీడియట్లీ. క్లచ్, బ్రేక్, స్టాప్. న్యూట్రల్, హ్యాండ్ బ్రేక్. ఓకే, కీ ఆఫ్ చేద్దాం. సెకండ్ స్టీరింగ్ మీరు స్ట్రైట్గా పెట్టుకోలేదు, ఒకసారి గమనించండి. కంప్లీట్ రైట్ తిప్పి వచ్చారు. సో ఇప్పుడు లెఫ్ట్ తిప్పాలి. ఇంకా ఓకే, ఇప్పుడు కీ ఆఫ్ చేయొచ్చు. ఓకే, ఆగిపోయింది. ఓకే, అర్థమైంది కదా. అర్థమైందండి. మీరు ఎప్పుడైనా సరే హైవే దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్ రోడ్ అంటే లోకల్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి ఎంటర్ అయినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.